సరే, ఈ కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఫలితాలు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో ఆర్టీవీ మకర రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాశిస్సులు. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో గురుడు, అష్టమ స్థానంలో కేతువు, సూర్యచంద్రగ్రహణాలు, గురుమౌఢ్యాల వలన మకర రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నారు. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా గోచరిస్తుంది. ఇక హైలైట్స్ చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాది అన్ని విధాల శుభయోగదాయకంగా ఉంది. అనుకున్న పనులు ఆలస్యమైన మీ పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రధాన హోదా గల వ్యక్తులతో మీకు స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించే ఒక లేఖాస్త్రం బ్రహ్మాస్త్రంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ సంతానంలో ఒకరికి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదించడం వల్ల మీరు ఆర్థికంగా కొంత నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మతిమరుపు, జ్ఞాపకశక్తి తక్కువ ఉన్న పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులవ్వడం, నూతన పరిచయాలు ఏర్పడడం ద్వారా మీకు సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం విశ్రాంతి అనే పదానికి అర్థం తెలియకుండా కష్టపడితేనే పూర్తి స్థాయిలో నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం చర్మ సంబంధమైన, మూత్రనాళ సంబంధమైన ఇబ్బందులు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ గురు శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా ఉండటం కోసం తరచుగా శ్రీవారి దర్శనం, శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పచ్చు. మకర రాశి వారికి మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాశీస్సులు అందిస్తోంది.